హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఇన్ని రోజులకి వీడియో పెడుతున్నా అని చూస్తున్నారు కదా. అవును, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాకైతే చాలా సంతోషంగా ఉంది, చెప్పలేకపోతున్నాను. థ్యాంక్స్ ఫర్ 111 సబ్స్క్రైబర్స్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు 111 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నమ్మాలనిపించట్లేదు. అండ్ ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి, నాకు ఒక మోటివేషన్లా అనిపిస్తుంది. సంతోషాన్ని ఆపుకోలేకపోతున్నాను. ఈరోజు మీతోటి మాట్లాడాలనుకున్నాను, అందుకే ఇలా ముందుకు వచ్చాను అన్నమాట. నాకు ఈ వినాయక చవితి రోజే చెప్పాలని ముందుకు తెచ్చాను. చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. అందుకని ఈరోజు అయితే నేను రివీల్ అయితే చేస్తున్నాను మీ అందరి ముందట. థ్యాంక్స్, చెప్పాను కదా, ఇలానే సపోర్ట్ చేయండి నాకు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక నేను చెప్పలేకపోతున్నాను. 111 సబ్స్క్రైబర్స్ రావడానికి అంత ఒక్క వీడియో పెడితే అంత సబ్స్క్రైబర్స్ పెరిగారు నాకు. అసలు ఇది నిజమేనా? అది కన్నయ్య వల్లనే. నేను కన్నయ్యని ఎక్కువ నమ్ముతాను, అంటే కృష్ణుడు. రాధాకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. రాధాకృష్ణ అండ్ గణేశుడు కూడా నాకు చాలా ఇష్టమే. మీకు ఏ దేవుడు ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నందుకు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఇక మాటలు రావట్లేదు చెప్పాలంటే. అంతే, ఇక ఏడుపు వస్తుంది. ఆనంద బాష్పాలు అంటారు కదండి, అదే అన్నమాట. నేను ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తాను. మీకు ఎలాంటి వీడియో కావాలన్నా నేను చేస్తాను. అలాగే నాకైతే సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్. బాయ్.